విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు ద్వారా లక్షల ఉద్యోగాలు వస్తాయి అని ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళ పత్రికలు, టీవీ ఛానళ్ళు, వాళ్ళ అనుకూల మేధావులు చేస్తూ ఉన్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో, ఆ ప్రచారాన్ని కూటమిలో భాగస్వామిగానే ఉన్నటువంటి బీజేపీ పార్టీ తిప్పికొడుతూ ఉంది. అదంతా అబద్ధమని, అదంతా కనుక నిజం కాదు అని చెప్పి వాళ్ళు ఓపెన్గానే తిప్పికొడుతూ ఉన్నారు. నిన్న విష్ణుకుమార్ రాజు గారిని చూసాం, బీజేపీ ఎమ్మెల్యేని. ఆ సార్ ఓపెన్గానే చెప్పారు, నిజాలు మాట్లాడడానికి నాకేం మొహమాటం ఏం లేదు, మ్యాక్సిమం వస్తే 2,000-3,000 ఉద్యోగాలు వస్తాయేమో, 1,88,000 ఉద్యోగాలు అన్నది అది నిజం కాదు. గూగుల్ డేటా సెంటర్ అంటే ఇదేం కాల్ సెంటర్ కాదు, వాళ్ళ డేటాని ఇక్కడ స్టోర్ చేసి పెట్టుకుంటారంతే, దీని ద్వారా లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పేది అబద్ధం, అది నిజం కాదు, నిజాలు మాట్లాడాలంటే నాకేం మొహమాటం ఏమీ లేదు అని చెప్పి ఆయన చెప్పారు. మళ్ళీ ఈరోజు తాజాగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారు కూడా ఓపెన్గానే చెప్పారు, 1,88,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పి చెబుతూ ఉన్నారు. అన్ని ఉద్యోగాలు అయితే రావు, ఎన్ని ఉద్యోగాలు వస్తాయో చూడాలి అని అంటూనే ఇక్కడ చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. ప్రధానంగా పర్యావరణ సమస్యలు ఏదైతే ఉందో దాన్ని ఓవర్కమ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఛాలెంజెస్ ఉన్నాయి, పర్యావరణ సమస్యలు ఉన్నాయి. ఇది గూగుల్ ఒకటే పెడుతున్నది కదా, గూగుల్ అదాని డేటా సెంటర్ ఇది. ఇంతకుముందే తెలుసు. సరే, ఇప్పుడు తెలుగుదేశం, జనసేన ఆ పార్టీలో వాళ్ళ పత్రికలు, టీవీ ఛానల్ అంగీకరించకపోయినా ఇది అదాని డేటా సెంటర్. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అన్నప్పుడే ఒప్పందం కుదుర్చుకున్నారు. దీని ద్వారా ఎక్కువ ఉద్యోగాలు రావు కాబట్టి మేము ఈ అవకాశం ఇవ్వాలి విశాఖపట్నంలో అంటే మీరు పక్కన 25,000 ఉద్యోగాలు కల్పించే విధంగా పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుందని సపరేట్ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. ఆ అదాని డేటా సెంటర్లోకి ఇప్పుడు గూగుల్ వచ్చి యాడ్ అయింది, గూగుల్ అదాని డేటా సెంటర్ అయింది. సో పక్కన మళ్ళీ ఉద్యోగాలు ఇవ్వాలి, సపరేట్గా మీరు పెట్టుబడులు పెట్టాలి అనే ఒప్పందం లేదు ఇప్పుడు వీళ్ళతోటి. జస్ట్ డేటా సెంటర్ ఒకటే. ఆ డేటా సెంటర్ ద్వారానే లక్షల ఉద్యోగాలు వస్తాయని వాళ్ళు చెబుతూ ఉంటే రావు అని లక్షల ఉద్యోగాలు, 1,000 ఉద్యోగాలు కూడా కష్టమే. $1 బిలియన్ పెట్టుబడికి 50-100 ఉద్యోగాలు వస్తాయి. డేటా సెంటర్ మాత్రమే కదా, ఎక్కడి నుంచి వస్తాయి? పర్యావరణ సమస్యలు ఉండనే ఉంటాయి. అండ్ బీజేపీ కీలక నేతలు కూడా ఈ విషయాన్ని ఎక్కడ మొహమాటం లేకుండా చెబుతూనే ఉన్నారు. నిన్న విష్ణుకుమార్ రాజు గారు, తాజాగా మాధవ్ గారు, ఏపీ బీజేపీ అధ్యక్షులు, హీట్ ఫుల్ జనరేట్ అవుతుందన్నారు. దాన్ని ఎట్లా కూల్ చేయాలి, అది ఒక పర్యావరణ సమస్యనే అన్నారు. ఆ పర్యావరణ సమస్యను ఓవర్కమ్ చేయాలి, అది ఛాలెంజ్ అయితే ఉంది అన్నారు. లక్షల ఉద్యోగాలు వస్తాయన్నది రావు, ఎన్ని వస్తాయో చూడాలన్నారు. బట్ ఇవన్నీ నిజాలు. మనం ఎప్పుడు జనాన్ని ప్రతిదీ కూడా రాజకీయ ప్రయోజనాల కోసం మిస్లీడ్ చేయకూడదు. కొన్ని కీలక విషయాల్లోనైనా కూడా వాస్తవాలు మాట్లాడాల్సి ఉంటుంది ఎవరైనా.